వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈ రోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్లీ పెయింటింగ్. ఈ వర్లీ పెయింటింగ్ ఎందుకు న్యూస్ లో ఉంది అంటే IAF ఇనరేటెడ్ ఆర్ట్ ఫామ్ అనే ఒక ఆర్గనైజేషన్ వర్లీ విస్పర్స్ అనే టైటిల్ మీద ఒక ఎగ్జిబిషన్ ని ఆర్గనైజ్ చేసింది అన్నట్టు. అందుకు ఇది న్యూస్ లో ఉంది అన్నట్టు, రైట్. ఈ వర్లీ పెయింటింగ్ ఎవరు వేస్తారు అంటే వర్లీ ట్రైబ్ వేస్తున్నట్టు. ఈ వర్లీ పెయింటింగ్ వచ్చేసి 10th century AD కి సంబంధించింది అన్నట్టు, రైట్. దీని మీద వచ్చేసి ఏంటంటే సో 2 questions ఉన్నాయి అండ్ ఇది ఫస్ట్, ఇది ఒకటి సెకండ్ క్వశ్చన్ అన్నట్టు. అయితే ఒకసారి ఫస్ట్ మ్యాటర్ చూద్దాం, ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే వర్లీ ఆర్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఏన్షియంట్ ఇండియన్ ఫోక్ ఆర్ట్ అన్నట్టు. అయితే ఇది ఎవరు పెయింటింగ్ చేస్తారు అంటే మహారాష్ట్రలో ఉన్న వర్లీ ట్రైబ్ వచ్చేసి ఈ వర్లీ పెయింటింగ్ చేస్తారు అన్నట్టు, రైట్. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇందులో రిచువలిస్టిక్ పెయింటింగ్ లో చూస్తే సెంట్రల్ మోటివ్ వచ్చేసి ఏంటంటే చౌకత్ ఆ చౌక్ అన్నట్టు. సో ఒకసారి గమనిస్తే ఈ డయాగ్రామ్ లో వచ్చేసి సో దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఇది సెంట్రల్ మోటివ్ అన్నట్టు. సో ఏ చౌకత్, ఓకే. సో దీన్ని ఏమని పిలుస్తాం, చౌకత్ ఆ చౌక్ అని పిలుస్తాం అన్నట్టు. దీని సరౌండింగ్ అబ్జర్వ్ చేయండి. సో దీని సరౌండింగ్ డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమేమి సీన్స్ కనపడుతున్నాయి. వీటిలో వచ్చేసి మనకి ఫిషింగ్, ఫార్మింగ్, రైట్, డాన్సింగ్, ఎనిమల్స్, ట్రీస్, ఫెస్టివల్స్ ఇవన్నీ కనపడతాయి అన్నట్టు. సో ఇందులో వచ్చేసి ఈ థీమ్స్ ఉంటాయి అన్నట్టు, రైట్. అండ్ అట్ సేమ్ టైమ్ గాడెసెస్ వచ్చేసి సో మనకి ఎక్కువ డిపెక్షన్ ఏముంది అంటే సో గాడెసెస్ వచ్చేసి ఏంటంటే పాలాగట. సో పాలాగట వచ్చేసి ఏంటంటే గాడెసెస్. సో ఇండికేషన్ వచ్చేసి ఏంటంటే గాడెసెస్ ఆఫ్ ఫర్టిలిటీకి, సో ఫర్టిలిటీని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే మేల్ గాడ్స్ వచ్చేసి ఏంటంటే స్పిరిట్. సో మేల్ గాడ్ వచ్చేసి ఏంటంటే స్పిరిట్ హూ హ్యావ్ టేకన్ హ్యూమన్ ఫామ్ లో ఉంటుంది అన్నట్టు మనకి చెప్పడం జరుగుతున్నట్టు. అండ్ ఈ పెయింటింగ్ లో వచ్చేసి ఏంటంటే జనరల్ గా వచ్చేసి ఏంటంటే జామెట్రిక్ షేప్స్ వాడుతున్నారు అన్నట్టు. ఆ షేప్స్ వచ్చేసి ఏంటంటే సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్. సో ఈ షేప్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నట్టు, రైట్. ఒకసారి ఇక్కడ గమనిస్తే ఎందుకు సర్కిల్, ట్రయాంగులర్, స్క్వేర్ ని యూజ్ చేస్తున్నారు అంటే ఇవి నేచర్ నుంచి తీసుకున్నట్టు, రైట్. సో ఎగ్జాంపుల్ గమనిస్తే మనకి సర్కిల్ వచ్చేసి ఏంది, సర్కిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సన్ అండ్ మూన్ ని రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. అండ్ ట్రయాంగులర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సో మౌంటైన్ మనకి ట్రయాంగులర్ షేప్ లో ఉంటుంది. అండ్ కోనికల్ ట్రీస్ వచ్చేసి కూడా ఏంటంటే ట్రయాంగులర్ లో రిప్రజెంట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ స్క్వేర్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే పీస్ ఆఫ్ ల్యాండ్ ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు, రైట్. సో మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఈ వర్లీ ఆర్ట్ వచ్చేసి కాటన్ మీద పెయింట్ చేయరు, మరి దేని మీద చేస్తారు, వాల్ మీద చేస్తారు అన్నట్టు. అయితే ఈ వాల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఏంటి అంటే రెడ్ ఆక్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఒకసారి ఈ డయాగ్రామ్ గమనిస్తే మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత వచ్చేసి ఎట్లా ఉంది, సో రెడ్ ఆక్రీ పెయింట్ లో యూజ్ చేస్తారు అన్నట్టు, రైట్. రెడ్ ఆక్రీ పెయింటింగ్. అండ్ ఇది ఎలా తయారు చేస్తారు అంటే ఇది మిక్సర్ ఆఫ్ మడ్, బ్రాంచెస్ అండ్ కౌ డంక్. ఈ 3 మెటీరియల్స్ యూజ్ చేసి ఏం చేస్తారు అంటే రెడ్ ఆక్రీ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేస్తారు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే ఒకసారి పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తే పెయింటింగ్ వచ్చేసి ఓన్లీ వైట్ పిగ్మెంట్ మాత్రమే యూజ్ చేస్తారు, ఓకే. ఓన్లీ వైట్ పిగ్మెంట్ మాత్రమే యూజ్ చేస్తారు. ఈ పిగ్మెంట్ వైట్ పిగ్మెంట్ ని ఎలా తయారు చేస్తారు అంటే గమ్ అండ్ రైస్ పౌడర్ ఈ రెండింటిని మిక్స్ చేస్తే మనకి ఈ వైట్ పిగ్మెంట్ వస్తుంది అన్నట్టు. ఈవెన్ డయాగ్రామ్స్ కూడా అబ్జర్వ్ చేయండి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసేమో రెడ్ కలర్ లో ఉంది, వేసిన డయాగ్రామ్స్ ఎలా ఉన్నాయండి వైట్ పిగ్మెంట్ యూజ్ చేస్తారు అన్నట్టు, రైట్. ఇది సో వర్లీ పెయింటింగ్ యొక్క స్పెషాలిటీ అన్నట్టు, రైట్. అండ్ ఈ వర్లీ పెయింటింగ్ వచ్చేసి వర్లీ ట్రైబ్ చేస్తారని చెప్పారు కదా ఈ ఆర్ట్ వేసేవాళ్ళు. వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే నార్త్ సహాద్రి రేంజ్ లో వీళ్ళు మహారాష్ట్రలో ఉంటారు అన్నట్టు. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ద వర్లీ పెయింటింగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ద a type of Indian folk painting practiced in the state of Madhya Pradesh, India. And second one వచ్చేసి the ritualistic painting has a central motive of chowk or chowkat. And third one వచ్చేసి this is made using set of geometric shapes, a circle, triangle and a square. And fourth one వచ్చేసి ఏంటంటే the painting only red pigment used, right. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంది, ఈ ఇండియన్ ఫోక్ పెయింటింగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తుండ్రు, మహారాష్ట్రలో, రైట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాంగ్, రైట్. సెకండ్ వన్ వచ్చేసి ద రిచువలిస్టిక్ పెయింటింగ్ సెంట్రల్ మోటివ్ వచ్చేసేది చౌక్ ఆర్ చౌకత్, రైట్. సో దీన్ని మనం పిలుస్తాం చౌక్ ఆర్ చౌకత్ అని పిలుస్తాం, రైట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసేది దిస్ ఈజ్ మేడ్ యూజింగ్ జామెట్రిక్ షేప్స్, సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్. సో ఈవెన్ ఈ డయాగ్రామ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్స్ అని అబ్జర్వ్ చేస్తే ఏముంటాయి, సో ఓన్లీ సో సర్కిల్, ట్రయాంగులర్ అండ్ స్క్వేర్ మాత్రమే యూజ్ చేస్తారు, రైట్. సెకండ్ థర్డ్ స్టేట్మెంట్ కూడా రైట్. అండ్ ఫోర్త్ వన్ చూడండి, ఫర్ పెయింటింగ్ ఓన్లీ రెడ్ పిగ్మెంట్ యూజ్డ్. మనం పెయింటింగ్ ఏం యూజ్ చేస్తాము, వైట్ పిగ్మెంట్ యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్, బట్ ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్స్ వచ్చేసి మనకి ఏమి యూజ్ చేస్తాం, వైట్ పిగ్మెంట్ యూజ్ చేస్తాం. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాంగ్. So your first one wrong, second one wrong, only second and 3 is right. So here answer వచ్చేసింది అంటే option D.
సో ఇయర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద వర్లీ పెయింటింగ్. ఫస్ట్ వన్, it is a form of tribal art mostly created by tribal people from the North Sahyadri range in Maharashtra. So Maharashtra wale kada, first statement is correct. Second one, these painted on the base of cotton canvas with paint made from natural vegetable dyes. So ఇది కాటన్ మీద కాదు కదా, వాల్ మీద పెయింట్ చేస్తారు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. సో ఇయర్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్ అంట, రైట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, రైట్. నెక్స్ట్, సో